హాయ్ ఫ్రెండ్స్, సికిందర్ గూస్ బొమ్మలు తెప్పించేలా టీజర్ ఉందని ఇప్పటికీ చిత్ర న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా మంచి ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అవుతుంది. ఈ సికిందర్ ఒక యాక్షన్ చిత్రం. ఇందులో సల్మాన్ ఖాన్తో పాటు కాజల్ అగర్వాల్, రష్మిక మందన్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బర్బర్ కూడా నటించారు. సల్మాన్ ఖాన్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీగా సికిందర్ టీజర్ని విడుదల చేశారు. అయితే సికిందర్ సినిమాలో ఇప్పటికి రిలీజ్ అయిన టీజర్ బట్టి సినిమా ఎంతో హిట్గా నిలిచిపోతుందని చిత్ర యూనిట్స్ నుంచి ఇంకా సికిందర్ ఫ్యాన్స్కు ఎంతో దీనిగా ఉందని చెప్పాలి. అయితే సికిందర్ రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేసేశారు. సికిందర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న మొట్టమొదటి సినిమాగా సికిందర్ నిలిచిపోయిందని చాలా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఫుల్ యాక్షన్ జోన్లా ఉన్నారని చూపిస్తుంది. అలాగే రష్మిక మందన్తో కూడా చిన్న రొమాన్స్ సీన్‌లో కూడా చూపించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ టీజర్‌ను సుమారు దాదాపుగా ఇప్పటికి 9 లక్షల మందికి పైగా ఈ చిత్రాన్ని చూసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని ఓన్లీ హిందీలోనే మాత్రం రిలీజ్ చేశారు. ఇంకా తెలుగు భాషలో ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేసేటట్టు ఉన్నదని తెలుస్తుంది. సికిందర్ సినిమా చాలా ఎంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలాగా ఉంటుందేమో మరి చూడాలి. ఈ సినిమా మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న మొట్టమొదటి సినిమాగా రూపొందించిన సినిమాగా సికిందర్ నిలిచిపోతుందేమో. సుమారుగా అది పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ టీజర్లో సల్మాన్ ఖాన్ డైలాగ్ మొత్తం మొదలవుతుంది. అమ్మమ్మ అతన్ని సికిందర్ అని పేరు పెడుతుంది. తాత అతనికి సంజయ్ అని పేరు పెడతాడు. కానీ ప్రజలు అతన్ని రాజాసాబ్ అనే పేరుతో పిలుస్తారు. ఒక్క డైలాగ్తో టీజర్ ప్రారంభమవుతుంది. టీజర్ మొత్తం యాక్షన్, ఫైట్స్ ఉండగా రష్మికతో సల్మాన్ రొమాంటిక్ కెమిస్ట్రీ కూడా కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుగా చూస్తున్నారో చెప్పవసరం లేదు. ఈ చిత్రాన్ని ఈ నెల మార్చి 28న గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి చూడాలి.